గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఇవాటి స్క్రీన్స్ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా అమరావతి స్టూడియో నుంచి, టీవీ5 అమరావతి స్టూడియో నుంచి సమర్పిస్తున్నాను. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో 6 రోజుల విన్నింగ్ స్ట్రీక్కి బ్రేక్ పడింది. S&P 500 నష్టాలతో ముగిసింది. సో లెడ్ బై టెక్నాలజీ స్టాక్స్. నాస్డాక్ కూడా మనకు సుమారుగా 0.5% వరకు నష్టపోవడం చూసాం. డౌ జోన్స్ కూడా ఇదే పరిస్థితి. అయితే టెక్ స్టాక్స్ ఈరోజు కొంత బౌన్స్ బ్యాక్ అవుతాయా అనేది చూడాలి. ఎందుకంటే 2 ప్రధానమైన వార్తలు యూఎస్ సంబంధించి కనిపిస్తున్నాయి. గూగుల్ సరికొత్త AI టూల్ను ప్రవేశపెట్టింది, VO3 అనే పేరుతో. దీనికి $250 పర్ మంత్ ప్రీమియం AI సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా విడుదల చేసింది. సో AI మార్కెట్లో ఇదొక సంచలనం. అలాగే ఎలాన్ మస్క్ ప్రకటించారు, ఎన్విడియా, AMD ఇటువంటి సంస్థల నుంచి XAI చిప్స్ కొనుగోళ్లు కొనసాగిస్తామని. సో ఇవన్నీ అంటే పొలిటికల్ స్పెండింగ్ తగ్గిస్తామని కూడా చెప్పారు. ఇదంతా టెస్లాకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్. ఇక మన మార్కెట్స్ నిన్న గ్లోబల్ మార్కెట్స్ను అండర్ పెర్ఫార్మ్ చేశాయి. ఒక రిస్క్ ఆఫ్ ట్రేడ్ అనేది మనం చూసాం. FIIలు 10,000 కోట్ల వర్త్ అమ్మకాలు జరిపారు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సెల్లింగ్ వచ్చిందనేది చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కారణాలు 2-3 అట్రిబ్యూట్ చేయొచ్చు అంతే. ఇవే కారణాలను మనం చెప్పలేం. ఒకటి, కన్సర్న్స్ అరౌండ్ యుఎస్ ఎకానమీ. యుఎస్లో ఇప్పుడు ఎకానమీ సరే రిసెషన్ కాకపోయినా కూడా స్లోడౌన్ ఫేజ్లో ఉంది. అండ్ JP మోర్గాన్ అంచనా వేస్తుంది అక్కడ ట్యాక్స్ బిల్, ట్రంప్ ఇప్పటిదాకా ఇంకా ట్యాక్స్ బిల్ పాస్ ఆన్ చేయించుకోలేదు. సో ట్యాక్స్ బిల్ కనుక పాస్ అయితే డెఫిసిట్ మరొక $4 నుంచి $5 ట్రిలియన్ పెరుగుతుంది. మరొక ఎడిషనల్గా ఇప్పటికే యుఎస్ డెట్ అదుపు తప్పి $36 ట్రిలియన్ చేరింది. అండ్ డెఫిసిట్స్ 6.4% ఆఫ్ ది GDP స్థాయి దగ్గర మనకు కొనసాగుతున్నాయి. సో ఇది యుఎస్ సంబంధించిన కన్సర్న్స్. రెండోది, చైనా ఇంట్రెస్ట్ రేట్ కట్. మన దగ్గర కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారు, కానీ చైనా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ను ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంత సీరియస్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే అదొక స్టిమ్యులస్ మెజర్ చైనా ఎకానమీకి సంబంధించి. సో మనీ మళ్ళీ ఇండియా నుంచి చైనాకు వెళ్తుందా? ఎందుకంటే 10,000 కోట్ల రూపాయలు అనేది ఫిబ్రవరి తర్వాత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సెల్లింగ్ ఇది. మూడో అంశం, కోవిడ్ కన్సర్న్స్. మళ్ళీ కేరళలో కోవిడ్ వచ్చిందని, మరో చోట కోవిడ్ వస్తుందని, ఇండియాలో కోవిడ్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా నిన్న రకరకాల వదంతులు స్ప్రెడ్ అయ్యాయి. సో ఇది కోవిడ్ రిసర్జెన్స్ అదే కావచ్చు, మరొకటి కావచ్చు, వాటెవర్. ఈ 3 కారణానికి అండ్ FIS 10,000 కోట్ల సెల్లింగ్ కనుక చూస్తే ఇటువంటి అనుమానాలన్నీ మనకు ధ్రువపడుతున్నాయి లేదా బలపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇవాళ హాస్పిటాలిటీ స్టాక్స్, డయాగ్నోస్టిక్ స్టాక్స్ ఈ 2 ఏ విధంగా బిహేవ్ చేస్తాయో చూడాలి. ఎందుకంటే మళ్ళీ కోవిడ్ కన్సర్న్స్ వస్తే ట్రావెల్ రద్దు అవుతుంది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి నెగిటివ్ డెవలప్మెంట్ అవుతుంది. మరోవైపు డయాగ్నోస్టిక్ కంపెనీస్కి ఇది ఒక అవకాశం అవుతుంది. అలాగే మేబీ సమ్ ఫార్మా కంపెనీస్ కూడా ఇది ఒక అవకాశం అవుతుంది. ఇలా మనం నిన్నటి ట్రేడింగ్ యాక్షన్ చూడాలి. ఎందుకంటే నో జియోపొలిటికల్ కన్సర్న్స్. ఈ స్థాయిలో లెవెల్స్ నిలబడలేదు. 24,800 నిలబడలేదు, 700 నిలబడలేదు, 24,670, 680 సమీపంలో ఎక్కడో నిఫ్టీ క్లోజ్ అయింది. సో ఇవాళ కూడా లోవర్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే ప్రమాదకరమే. అవుతుందా కాదా? బ్యాంక్స్, ముఖ్యంగా నిన్న బ్యాంక్ స్టాక్స్లో చాలా సెల్లింగ్ చూసాం మనం. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ ఈ 2 నిఫ్టీని సుమారుగా ఒక 63 పాయింట్లు లాగేశాయి కిందకి. రిలయన్స్ 27 పాయింట్స్ లాగింది. అలాగే HDFC బ్యాంక్లో 1,500 crore డెలివరీ బేస్డ్ సెల్లింగ్ జరిగింది. ICICI బ్యాంక్లో 1,200 crores డెలివరీ బేస్డ్ సెల్లింగ్ జరిగింది. సరే, ఇంకా M&M ఇలాంటి స్టాక్స్ కూడా కొంత నిఫ్టీని కిందకి లాగాయి. సో ఇప్పుడు మనకు 24,450 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సరే, రెసిస్టెన్స్ అంటారా, 25,000 దగ్గర నిలదొక్కలేకపోతుంది నిఫ్టీ. అది ఇప్పుడు 24,800 ఒక రెసిస్టెన్సే, అలాగే 25,000 అతిపెద్ద రెసిస్టెన్స్. అయితే FI లాంగ్స్ బాగా తగ్గాయి. నిన్న క్యాష్లో 10,000 crores అనుకున్నాం, బట్ క్యాష్ ప్లస్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్, స్టాక్ ఫ్యూచర్స్ కలిపితే 16,000 crores సెల్లింగ్ జరిగింది. అంటే షార్ట్స్ యాడ్ చేసుకున్నారు, లాంగ్స్ అన్వౌండ్ చేసుకున్నారు. దీంతో లాంగ్స్ ఇప్పుడు 37% ఉన్నాయి. కాబట్టి ఒక
విధంగా కంఫర్టబుల్ జోన్లోకి వచ్చేస్తుంది మా లోవర్ లెవెల్స్ దగ్గర. ఎందుకంటే ఎఫ్ఐ షార్ట్ కవరింగ్ ఎప్పుడప్పుడు రావాలి. సరే ఈ నెలంతా రాదనుకుందాం, వర్స్ట్ కేసులో జూన్లో అయినా చేయాలి. సో షార్ట్ పొజిషన్స్ 63% ఉన్నాయి. ఈరోజు ఏమైనా కొంతైనా కొనుగోళ్ళకి వస్తారా లోవర్ లెవెల్స్ దగ్గర? ఎందుకంటే పీసీఆర్ పుట్ కాల్ రేషియో 0.69 దగ్గర ఉంది. నార్మల్గా 0.65 దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయి. సో నిన్న 0.82 నుంచి 0.69 దగ్గరకు వచ్చింది పుట్ కాల్ రేషియో. అండ్ మాన్సూన్ అయితే చక్కగా ప్రోగ్రెస్ అవుతోంది. ఇప్పుడు మే 24th ఆర్ 25th సౌత్ వెస్ట్ మాన్సూన్ కేరళని టచ్ అయిపోతుంది. అంతకుముందు 27th అనుకున్నాం. సో 24th 25th టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీ అలాగే కంటిన్యూ అవుతోంది. కొంత స్లోడౌన్ ఉంది, బట్ స్టిల్ వీఆర్ గ్రోయింగ్. అండ్ మోర్గాన్ స్టాన్లీ నిన్న మళ్ళీ మరొకసారి చెప్పింది, జూన్ 2026 సెన్సెక్స్ టార్గెట్ 89,000. సో ఇక్కడ నుంచి మనం కేర్ఫుల్గా ఏం చేయాలి? సరే మొన్నటిదాకా రెసిలెంట్గా ఉన్నటువంటి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కూడా నిన్న కొంత వీక్ అవడం అనేది మనం చూసాం. నిఫ్టీ నెక్స్ట్ 50 1.84% పడింది. నిఫ్టీ ఎంత పడింది? 1%. సో నిఫ్టీ నెక్స్ట్ 50 1.84% తగ్గింది. మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.62% తగ్గింది. ఎస్ఎంఎల్ 100 అంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.94% తగ్గింది. కాబట్టి నిన్న పోర్ట్ఫోలియోస్ కూడా నష్టం వాటిల్లింది. రిటైల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ కూడా నష్టం వాటిల్లటం అనేది నిన్న మనం గమనించాం. సో ఇది కంటిన్యూ అయితే కొంతవరకు ప్రమాదకరం, లేదు బౌన్స్ బ్యాక్ అవుతుందా, ఇది చూడాలి. ఇవాల్టి ట్రేడింగ్ ఈ నేపథ్యంలో చాలా చాలా కీలకం. రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. నిన్న మనం చూసాం డిక్సన్ టెక్నాలజీస్ ఎక్సలెంట్ నెంబర్స్ ఇచ్చింది, బ్యూటిఫుల్ నెంబర్స్. సాలిడ్ ఎబిటా, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 3.9% నుంచి 4.3% పెరిగాయి. రెవెన్యూ 120% పెరిగింది. ఎబిట్ అంటే పన్నుకు ముందరి లాభం అంటే రెవెన్యూ 2 times పెరిగింది. ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4 times పెరిగింది. ఎబిట్ అంటే ఎబిటా 454 crores దగ్గర 128% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. ఎక్సలెంట్ నెంబర్స్. అలాగే యునైటెడ్ స్పిరిట్స్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. వర్ల్పూల్ గుడ్ నెంబర్స్. గ్యాబ్రియల్ మంచి నెంబర్స్. మ్యాక్స్ హెల్త్, జైడస్ లైఫ్ కూడా గుడ్ నెంబర్స్ ప్రకటించాయి. సోలార్ ఇండస్ట్రీస్ మంచి నెంబర్స్ ప్రకటించింది. హిందాల్కో వెరీ గుడ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా. అలాగే హిందాల్కో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 5,284 crores వర్సెస్ 3,174 crores. Q3లో కూడా 3,735, Q4లో 5,284 మంచి నెంబర్స్ హిందాల్కో నుంచి వచ్చాయి. సో ఇలా మనకు రిజల్ట్ సీజన్ బ్యాడ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. జేకే టైర్స్ వీక్ క్వార్టర్, ఆటోమోటివ్ యాక్సిల్స్ వీక్ క్వార్టర్, ఇలా మనం చూడొచ్చు. చిన్న కంపెనీలు ఈవెన్ యాష్ హై వోల్టేజ్ అనే ఒక చిన్న కంపెనీ ఆ మధ్య లిస్ట్ అయింది. గుడ్ నెంబర్స్. రెవెన్యూ 93 crores వర్సెస్ 60 crores. సో ఒక ఫ్లాట్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కృష్ణా డిఫెన్స్ అనే ఒక ఎస్ఎంఈ కంపెనీ గుడ్ నెంబర్స్, మంచి నెంబర్స్. ఓవరాల్గా డిఫెన్స్ ఇండస్ట్రీ బాగుంది కాబట్టి ఇలా మనకు రిజల్ట్ సీజన్ కనిపిస్తుంది. మెజారిటీ మంచి నెంబర్స్ అనౌన్స్ చేస్తున్నాయి. ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, కోల్గేట్, పవర్ ఫైనాన్స్, ఆస్ట్రాల్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, నాల్కో, ఆయిల్ ఇండియా నెంబర్స్ మనకు రాబోతున్నాయి. సో ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఓకే, ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, జై హింద్. ఏమిటి నిన్నటి సెల్లింగ్ అనేది అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా అంటే ఓవర్డన్ అని అనిపిస్తోంది. ఈరోజు ఏమన్నా ఒక బౌన్స్ బ్యాక్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎఫ్ఐఐ సెల్లింగ్ ఈరోజు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయా? 2-3 days నుంచి మనం కాషన్ చేయడం జరిగింది వసంత్ గారు. 25,000 ఇస్ ద ఇన్ఫ్లెక్షన్ పాయింట్. 25,000 కింద క్లోజర్ అయితే కనుక మేబీ కాస్త సెల్లింగ్ ఎక్సెసివ్ అయ్యి 24,500 వరకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి. అయితే నిన్న ఇందాక చెప్పినట్టు కూడా అనమాట, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ ఆన్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ కోవిడ్ బాగా ప్లే చేసిందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే నేను చాలా మంది మార్కెట్ ప్లేయర్స్ అడిగితే తిరిగి కర్ణాటకలో కొన్ని కేసెస్, ఇటు కేరళలో కొన్ని కేసెస్ రిపోర్ట్ అవటం, ఆల్రెడీ సింగపూర్ లో మాస్క్ మ్యాండేటరీ చేయటం అనేది ఇవన్నీ చూసుకున్నమాట కొంచెం కంగారు పడుతున్నారు. ఒక ఇండికేషన్ ఏంటంటే ఈ కంగారుకి కాస్త జస్టిఫికేషన్ ఉందా అంటే కనుక యుఎస్ లో మేజర్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ ఎంఆర్ఎన్ఏ అంటాం, మోడర్నా అనమాట హ్యాస్ జంప్ టు 15% జస్ట్ 2 days లోనే. అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి గ్లోబల్ ఆర్డర్స్ ఫ్లో వచ్చి కానీ కోవిడ్ రిసర్జెన్స్ పైన, ఎందుకంటే ఇట్ ఈస్ ద నెంబర్ 1 వ్యాక్సిన్ కంపెనీ ఫర్ కోవిడ్ అనమాట.
ట్రీట్మెంట్ కి అది జంప్ అయిందంటే ఆటోమేటికల్లీ ఆ ఫియర్స్ బ్యాక్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది మైండ్ ఉంటాయి కాబట్టి ట్రేడర్స్ కి ఆ ఫియర్ కొంత అయితే ఉందని అంటాను. అయితే అదే ఇన్ఫ్లుయెన్స్ చేసిందా ఎఫ్ఐఎస్ అంటే నేను అనుకోను, ఎందుకంటే వాల్యుయేషన్స్ చాలా క్విక్ గా ప్రీమియం కి వచ్చేసినాయి. 21,780 దగ్గర బాటమ్ అయ్యి అక్కడి నుంచి 25,000 ప్లస్ కనమాట వెళ్ళగానే చాలా స్టాక్స్ తిరిగి 65 పిఈలు 80 పిఈలు ఇట్లా ప్రీమియం వాల్యుయేషన్స్ కి రాగానే డెఫినెట్లీ ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. రీసెంట్లీ కన్సిస్టెంట్ గా కొన్నారు కూడా కాబట్టి నిన్న దాదాపు 10,000 కోట్ల వరకు అమ్మటం మనం చూసాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ 6,700 క్రోర్స్ సపోర్ట్ ఇచ్చారు కానీ పెద్దగా పనిచేయలేదు అది. ఎందుకంటే బ్యాంక్ స్టాక్స్ లో సెల్లింగ్ రావటం ప్లస్ ఈ మిగతా అక్రాస్ ద బోర్డ్ కాస్త ప్రాఫిట్ బుకింగ్ అంటూ రావటం డెఫినెట్లీ ఇంపాక్ట్ చేసింది మార్కెట్ ని. అదే తరుణంలో రూపాయి కూడా స్లోగా వీకెన్ అవుతుంది, మళ్ళీ 85.58 దాకా అనమాట పట్టం. అయితే మేజర్ కన్సర్నా కాదంటాను, ఎందుకంటే డాలర్ కూడా 100 కిందకు వచ్చింది, స్లిప్ అయింది ఇంటర్నేషనల్లీ డాలర్ ఇండెక్స్ అన్నమాట. కాబట్టి డాలర్ అగేన్స్ట్ సమ్ అదర్ కరెన్సీస్ వీక్ గా ఉంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు అని అంటాను. అయితే క్లియర్లీ కాస్త ఫియర్ పెరిగిందంటే పెరిగింది అన్నారు. నిన్న విక్స్ కూడా 17.25 వచ్చేసింది, అంటే కొంచెం మళ్ళా భయాలు మొదలైనవి అని చెప్పేసి కాస్త కరెక్షన్ ఉధృతం అవుతుందని విక్స్ పెరిగిందని చెప్పేసి అని అనుకుంటాం. పీసీఆర్ కూడా వీక్ గా ఉండింది అనమాట. క్లియర్ ఇండికేషన్ దట్ ప్రాఫిట్ బుకింగ్ ఈస్ ప్లేయింగ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసాను. అయితే రిజల్ట్స్ మీరు అన్నట్టు అనమాట, సెవరల్ స్టాక్స్ గుడ్ రిజల్ట్స్ ఇచ్చినాయి, కొన్ని స్టాక్స్ బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చినాయి. అయితే గుడ్ స్టాక్స్ ఇచ్చిన రిజల్ట్స్ లో అనమాట బయింగ్ ఎట్లా ఏ విధంగా వస్తుంది, నెగిటివ్ న్యూస్ వస్తే గనక ఈ స్టాక్స్ ఏ విధంగా కరెక్ట్ అవుతున్నాయి అనేది క్లియర్లీ మనకి ప్రైస్ యాక్షన్ లోనే కనిపించేస్తుంది. నిన్న వాల్యూమ్ గెయినర్స్ లో కూడా చూస్తే లార్జ్ క్యాప్ స్టాక్ అంత పెద్ద ఫార్మా మల్టీనేషనల్ అయిన ఫైజర్ గుడ్ రిజల్ట్స్ తోటి ఎంత జంప్ అయిందో చూసాం అనమాట విత్ వాల్యూమ్స్. యూజువల్లీ 16,000 17,000 ట్రేడ్ అయ్యే ఫైజర్ నిన్న 14 లక్షలు ట్రేడ్ అయ్యి దాదాపు 10% పైన జంప్ అవటం అంటే మామూలు మాట కాదనమాట. అంటే కొన్ని చోట్ల ఎక్కడైతే గనక రీన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుందో అట్లా రిపీటెడ్ గా మన వ్యూవర్స్ కూడా అడుగుతారు. ఒక వీక్ స్టాక్ న్యూజెన్ లాంటిది రెగ్యులర్ గా 4.6 lakh షేర్స్ వాల్యూమ్ అయ్యేది 2 week యావరేజ్ వాల్యూమ్ చూస్తే నిన్న 1 crore 10 lakhs అయింది. అండ్ ఆ 1 crore 10 lakhs తోటి స్టాక్ కూడా 18.5% పెరిగింది. నాట్ ఏ స్మాల్ మూవ్, ఒక మినీ బ్రేక్అవుట్ మూవ్ అని చెప్పేసి అన్నవాళ్ళంట. అదే కంటిన్యూస్ గా వీక్ గా ఏదైతే ప్యాన్ది రాలేదో ప్రోటీన్ అనమాట, మళ్ళీ నిన్న కూడా 8% పైన పడిపోవటం వాల్యూమ్స్ తోటి. యూజువల్లీ 4.5 lakhs వాల్యూమ్ అయ్యే చోట అది 80 lakhs వాల్యూమ్ తోటి అనమాట అది పడిపోయింది. పిఎస్యూ స్టాక్స్ లో ఎన్ఎల్సి మంచి రిజల్ట్ ఇవ్వటం తోటి పెరిగింది. అండ్ వేరే స్టాక్స్ కూడా కొన్ని రెస్టారెంట్ బ్రాండ్స్ లాంటిది అనమాట, ఎప్పుడు డల్ గా ఉండే స్టాక్ కూడా ఈ మధ్య యాక్టివ్ అయ్యి నిన్న కోటి షేర్ల పైన ట్రేడ్ అయ్యి 5% పైన పెరగటం చూసాం. అయితే ఓవరాల్ గా ఈ వాల్యూమ్ సస్టైన్ అవుతాయి అంటే కనుక డెఫినెట్లీ వాచ్ చేయాలి. 2 to 3 days అనమాట. కాస్త తగ్గిన వన్ ఆఫ్ బ్లాక్ డీల్స్ తోటి వాల్యూమ్స్ ట్రిజర్ అయ్యి తర్వాత ఫిజిల్ అవుట్ అయిపోతా ఉంటాయి కూడా అనమాట. ఇది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. బట్ అది పక్కన పెడితే ఇండియా ఎకానమీ వైజ్ కన్సర్న్స్ ఏమన్నా ఉన్నాయంటే కాస్త క్రూడ్ ఆయిల్ ధరలు తిరిగి పెరుగుతున్నాయి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ పెరుగుతున్నాయి, గాజా పైన అటాక్స్ ఇజ్రాయెల్ ఉధృతం చేస్తున్నారు కాబట్టి మేబీ కాస్త ఫ్లేర్ అప్ వస్తుందని చెప్పి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనమాట కన్సిస్టెంట్ గా పెరుగుతున్నాయి లాస్ట్ 2 days నుంచి కూడా. కాబట్టి అది కేర్ఫుల్ గా చూడాలి. రూపాయి వీక్ అయ్యి క్రూడ్ ఆయిల్ కూడా పెరిగితే గనక మేబీ మన మార్కెట్ పైన కాస్త ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండే సూచనలు అయితే ఉంది. అయితే యుఎస్ లో S&P 500 కూడా 6 days గెయిన్స్ తర్వాత నిన్న నష్టపోవటం చూసాం. మన దగ్గర 3 రోజులు ఆల్రెడీ నష్టాలు చూసాం. 4వ రోజు ఇవాళ నష్టాలు ఉంటాయా లేకపోతే మార్జినల్ గెయిన్స్ ఉంటాయా, కాస్త ఏదైతే కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంటుందా బిట్వీన్ 24,500 to 25,000 అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అని అంటాను. అయితే మనం మ్యాక్రో ఎకనామిక్ నెంబర్స్ కూడా చూస్తున్నాం, ఇన్ఫ్లేషన్ లో ఉంటుంది అండ్ అదే విధంగా ట్యాక్స్ కలెక్షన్స్ కూడా డీసెంట్ ఎనఫ్ గానే ఉంటున్నాయి అని చెప్పేసి అని గవర్నమెంట్ అంటుంది. కాబట్టి నన్ను అడిగితే స్టిల్ ఇట్ ఈస్ బై అండ్ డిప్స్ మార్కెట్ అని అంటాను, కానీ అగ్రెసివ్ గా కొత్తగా షార్ట్ సెల్లింగ్ అయితే అప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్లీ ఈ కొత్త పాయింట్ ఏదైతే గనక కోవిడ్ అనేది తెర మీదకి వచ్చిందో కొంచెం కేర్ఫుల్ గానే అబ్జర్వ్ చేయమని అంటాను. పాజిటివ్ ట్రిజర్స్ మన దగ్గర మేజర్ గా కూడా లేవు. ఇప్పుడు రావాల్సిందల్లా మాన్సూన్ ఆల్రెడీ నెక్స్ట్ 4-5 days లో కేరళలో అరైవల్ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. మాన్సూన్ పక్కన పెట్టేస్తే గనక
ఇప్పుడు పీయూష్ గోయల్ గారు 4 days డిస్కషన్స్ అయిన తర్వాత రిటర్న్ వచ్చారు అక్కడి నుంచి. మరి మేబీ ఈ మంత్ ఎండ్ లోపలే ఏమన్నా ఇండో యుఎస్ డీల్ అనౌన్స్ చేస్తారా అనేది కూడా దట్ షుడ్ బి ఏ మేజర్ ట్రిగర్ ఫర్ మార్కెట్స్ అగైన్ అని చెప్పేసి అని అంటాను. టిల్ దెన్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ మేబీ 24,500 to 25,500 పాయింట్ రేంజ్ లో కన్సాలిడేట్ అవుతుంది. బట్ 24,500 కూడా బ్రీచ్ అయితే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనదర్ 200-300 పాయింట్స్ స్లిప్ అయ్యే పాసిబిలిటీ కూడా మనం రూల్ అవుట్ చేయలేం కాబట్టి ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ స్టాక్స్. రిజల్ట్ సీజన్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. రోజుకి 100 కంపెనీల పైన రిజల్ట్స్ చిన్న పెద్దవి కూడా వస్తున్నాయి. పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకోవడానికి అప్రోప్రియేట్ టైం అన్నమాట. ఎందుకంటే ముందు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకుంటే గనక యూ కెన్ మేక్ అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ అని చెప్పేసి కూడా చెప్తాను. ఓకే, కుటుంబరావు ఇందాక 2 మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇండివిజువల్ స్టాక్స్లో. ఒకటి ప్రోటియాన్ ఈ గవర్నెన్స్. ఈ కంపెనీకి ఈ PAN 2.0 ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ PAN 2.0 అంటే పాన్ కార్డ్స్ని మోడర్నైజ్ చేసి టెక్నాలజీ పరంగా మరింత బలోపేతం చేసే ప్రాజెక్ట్ చేపట్టారు. ఇంతకుముందు వరకు ఇప్పటిదాకా ప్రోటియాన్నే పాన్ కార్డ్స్ ఇష్యూ చేయడం కావచ్చు, మెజారిటీ 60% మార్కెట్ షేర్ ప్రోటియాన్దే. అటువంటిది ఈ కంపెనీకి ఇప్పుడు ఈ PAN 2.0 కాంట్రాక్ట్ దక్కలేదు, రిజెక్ట్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. దాంతో స్టాక్ చాలా ఆల్మోస్ట్ 25-30% పడిపోయింది ఈ మధ్య రీసెంట్ లెవెల్స్ నుంచి. సో ఇది న్యూస్ని ఎంత జాగ్రత్తగా ఫాలో కావాలో మనకు ఒక ఉదాహరణ. సరే, కంపెనీ మేనేజ్మెంట్ ఏదో చెప్తోంది. ఇందులో ఏంటంటే ఎక్కువ స్టేక్ మన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కే ఉంది. లైక్ యూటీఐకి 5.14% స్టేక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ 3.2% స్టేక్ ఉంది, ఎస్బీఐకి ఆల్మోస్ట్ 5% స్టేక్ ఉంది, అలాగే హాంకాంగ్ బ్యాంక్ హెచ్ఎస్బీసీకి 3%, పిఎన్బి 2.2. ఇలా ఎక్కువ బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ హోల్డ్ చేసే స్టాక్ ఇది. సో చూద్దాం భవిష్యత్తులో మేనేజ్మెంట్ ఏ విధంగా తన బిజినెస్ని మెయింటైన్ చేయగలుగుతుందో. అలాగే రెండోది న్యూస్ అండ్ సాఫ్ట్, ఎక్సలెంట్ నెంబర్స్. బెస్ట్ ఆఫ్ ది టైమ్స్లో ఈ కంపెనీ ఏ మార్జిన్స్ అయితే ఎంజాయ్ చేస్తుందో ఆ మార్జిన్స్ని ఇప్పుడు కూడా మెయింటైన్ చేసే ఒక మంచి రిజల్ట్ అనౌన్స్ చేస్తుంది. అందుకనే స్టాక్ కూడా నిన్న 16% పెరగటం అనేది మనం చూసాం. ఇట్ ఈజ్ వన్ గుడ్ స్టాక్ అండి. న్యూస్ అండ్ సాఫ్ట్ అనేది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీకి క్యాటర్ చేసే కంపెనీ. మంచి సర్వీసెస్ ఈ కంపెనీ అందిస్తే ఎప్పటికప్పుడు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ని కనపరుస్తూ ఉంటుంది. మనం చాలాసార్లు చెప్పిన స్టాక్ కూడా ఇది. ఎవరైనా స్టాక్ మిడ్ క్యాప్ కంపెనీస్ చెప్పండి అంటే బై న్యూస్ అండ్ అంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో నిన్న సెన్సెక్స్ ఎక్స్పైరీ మంగళవారం ఉంటుంది కాబట్టి అందరికీ తెలిసిందే. సో పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ భారీగా పెరిగిపోయాయి. మార్కెట్ వెనక్కి వచ్చింది కాబట్టి పుట్ ఆప్షన్స్ నార్మల్గా బుల్ మార్కెట్స్లో కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్, బేర్ మార్కెట్ అంటే మార్కెట్ వీక్గా ఉన్న రోజున పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ పెరగడం చూస్తాం. 30 రూపాయల నుంచి 300 రూపాయలు పెరిగిపోయాయి. అటువంటి ఎక్స్పైరీ నిన్న మనం చూద్దాం ఈరోజు ఏమైనా బౌన్స్ బ్యాక్ వస్తుందా. క్రాంతి గారు, ఏంటి ముంబైలో మంచి వర్షాలట, భారీ వర్షాలు పడుతున్నాయని ఇక్కడ వార్తలు వస్తున్నాయి. ఏ విధంగా ఉంది వాతావరణం అక్కడ? వసంత్ గారు, జస్ట్ ఎక్సెప్షన్, నేను ఆంధ్రాలోనే ఉన్నాను ఇప్పుడు, బాంబేలో లేను. ఈ వీకెండ్ దాకా ఆంధ్రాలోనే ఉంటాను. సో బాంబేలో అయితే వర్షాలు పడుతున్నాయి. అచ్చా, సో యు ఆర్ మిస్సింగ్ ది ముంబై రైన్స్. ఓకే, ఏంటి మంచి వర్షాకాలం మన ముందు ఉంది, మాన్సూన్ సీజన్. మరి ఏమైనా మంచి మాన్సూన్ పిక్స్ చెప్పండి 2. వసంత్ గారు, ట్రాక్టర్ స్టాక్స్ కనుక చూసినట్లయితే వసంత్ గారు, ట్రాక్టర్ స్టాక్స్లో మంచి రీబౌండ్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈసారి మాన్సూన్ కనుక బాగుంటే ట్రాక్టర్ డిమాండ్ కూడా బాగుంటుంది. మనం ఆల్రెడీ ఆ ఇండికేషన్స్ అనేది ట్రాక్టర్ స్టాక్స్ లాంటి స్టాక్స్లో మనం చూస్తున్నాం. అది మహేంద్ర కానీ లేకపోతే పంజాబ్ ట్రాక్టర్స్ కానీ ఈ స్టాక్స్లో. నెక్స్ట్ టిల్లర్స్ అయితే మినీ ట్రాక్టర్స్ ఏదైతే ఉంటాయో విఎస్టీ టిల్లర్స్ లాంటి స్టాక్స్లో కూడా ఆల్రెడీ స్టాక్స్ వాటి యొక్క లోస్ నుంచి 15-20% మూవ్ అవటం మనం చూస్తున్నాం వస్తుంది గారు. నెక్స్ట్ ట్రాక్టర్స్కి టైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గుడేరు ట్రాక్టర్ టైర్స్లో
వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ టైర్ కంపెనీ అనమాట. స్టాక్ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉంటాయి. సో డివిడెండ్ కూడా ఇస్తుంది, కానీ ఏంటంటే వాలటాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది గుడ్ ఇయర్. సో ఆ స్టాక్ను కూడా ఈ టైంలో చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసేసి నార్మల్గానే మనం ఎప్పుడు డిస్కస్ చేసుకునే స్టాక్స్ లాంటి ఫెర్టిలైజర్ స్టాక్స్ కూడా మాన్సూన్ సీజన్లో ఉంటాయి. బట్ వసంత్ గారు ఇవన్నీ సీజనల్ స్టాక్స్. ఓకే, ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని 15-20% రిటర్న్ కనుక కార్డ్స్లో కనుక వచ్చేస్తే కనుక డెఫినెట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అంతేగాని ఈ స్టాక్స్ని కొనేసుకుని ఏ మల్టీ బ్యాగర్లు అయిపోతున్నాయి అని కూర్చుంటే మటుకి ఇబ్బంది పడాలి. ఈ సీజన్ జస్ట్ లైక్ ఏ పాప్కార్న్ స్టాక్స్ అంటారు, అంటే సీజన్ ప్రకారం ఈ స్టాక్స్ని కొనాలి, జస్ట్ ఎగ్జిట్ కొట్టేయాలి వసంత్ గారు. ఓవరాల్గా అయితే మనం ఆల్రెడీ చూస్తున్నాం, నెక్స్ట్ ఎన్బిఎఫ్సిస్ కూడా రేట్ కట్స్ని కంటిన్యూ చేస్తున్నాయి. నెక్స్ట్ రేట్ కట్ చేసి వాటిని కస్టమర్స్ కూడా పాస్ ఆన్ చేస్తున్నాయి. సో అంటే మాన్సూన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఇండికేషన్ అయితే క్లియర్ కట్గా ఉంది. రేట్ కట్ సైకిల్లో ఉంటున్నాం కాబట్టి కొంచెం ఎన్బిఎఫ్సిస్ ఏదైతే కంప్లీట్లీ మైక్రో ఫైనాన్స్ కాకుండా ఎన్బిఎఫ్సిస్ని కూడా ఈ మాన్సూన్ సీజన్లో చూడొచ్చు వసంత్ గారు. ఓకే, M&M, Escorts. ఇన్ఫ్యాక్ట్ M&M అంటే స్వరాజ్ ఇంజిన్స్ ఈజ్ దేర్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అది కూడా లిస్టెడ్ స్పేస్లో ఉంది. సో దట్ వుడ్ బి ఏ బెటర్ చాయిస్ ఏమో. రైట్, రామకృష్ణ గారు ఎలా చేయాలి? ఈరోజు మనకు కొంత ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెనింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్నటి వీక్నెస్ తర్వాత. గుడ్ మార్నింగ్ అండి. సో మార్కెట్స్ నిన్న స్టీప్ ఫాల్, అంటే కంటిన్యూస్ ఫాల్ మనం చూసాం ఓపెనింగ్ అయిన తర్వాత నుంచి. అట్లాగే నిన్న సైజ్ చేయడం కూడా జరిగింది, సపోర్ట్స్ కనుక బ్రేక్ అయితే షార్ట్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు అని చెప్పేసి. సో ఓవరాల్గా లోయెస్ట్ పాయింట్లో నిన్న క్లోజ్ అవటం కొంచెం వరీయింగ్ థింగ్. ఆల్మోస్ట్ నిఫ్టీ 260 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే 500+ పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అవడం చూస్తున్నాము. మొత్తం మీద షార్ట్ టర్మ్లో అయితే ఇంకా ట్రెండ్ ఇంటాక్ట్ గానే ఉందని చెప్పుకోవాలండి. ఎందుకంటే మన అపోర్డ్ ఛానల్స్ డ్రా చేసినప్పుడు ఇంకా ఛానల్లోనే ప్రైసెస్ ఉన్నాయి. అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా, పర్టికులర్గా నిఫ్టీ అపోర్డ్ ఛానల్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కన్సల్టేషన్ మోడ్లో ఉందని లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మనం చెప్పుకుంటున్నాము. సో ఆ కన్సల్టేషన్ జోన్లోనే ఉంది. సో పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 7 సెషన్ నుంచి 1000 పాయింట్ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ హైలో మధ్య తిరుగుతూ ఉంది. సో ఇమీడియట్ సపోర్ట్స్ వచ్చేటప్పటికి రీసెంట్ 52 హై బ్రేక్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో 54,435 అనేది ఇమీడియట్ సపోర్ట్గా బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ మనం చూస్తే 53,900 అనేది కొంచెం షార్ట్ టర్మ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్స్గా ఉన్నాయి. రెసిస్టెన్స్లో యాజ్ యూజువల్గానే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 56,098 అనేది బ్యాంక్ నిఫ్టీలో ఇమీడియట్ రెసిస్టెన్స్గా ఉంది. మొత్తం మీద బాలింజర్ బ్యాండ్ మిడ్ లైన్ కి వచ్చింది. అంటే ఫ్యూ సెషన్స్ నుంచి లాస్ట్ 20 సెషన్స్ నుంచి క్యాండిల్స్ అన్ని అక్యుములేట్ అవడంతో మిడ్ లైన్ దగ్గరికి రావడం. అలాగే నిఫ్టీలో అయితే కొంచెం ఇంకా మిడ్ లైన్ కంటే పైన మార్కెట్స్ ఉండడం మనం చూస్తున్నాము. సో ఛానల్ లైన్ సపోర్ట్ మనం డ్రా చేసినట్లయితే నిఫ్టీలో మనకి ఇమీడియట్ గా సపోర్ట్స్ షార్ట్ టర్మ్ కి 24,380గా. సో 24,300 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండటానికి కూడా ఫుడ్ సైడ్ అదే కారణం కావచ్చు. అలాగే రెసిస్టెన్స్ వైపు చూస్తే 25,000 హైయెస్ట్ కాల్ రైటింగ్ జరిగింది. అట్లాగే ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 25,116 అంటే షార్ట్ టర్మ్ కోసం 2-3 రోజుల కోసం చూస్తే రీసెంట్ స్వింగ్ హై ఏదైతే ఉందో అది మనకి మంచి రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. ఓవరాల్ గా మార్కెట్స్ లో అంటే 24,300 డెసివ్ గా బ్రేక్ కానంత కాలం పొజిషన్స్ అంటే లాంగ్ టర్మ్ పొజిషన్స్ కానీ మనకి పెద్ద వర్రీ కావాల్సిన పని లేదు. 24,300 బ్రేక్ అయితే అప్పుడు ఆలోచించాలి మార్కెట్స్ ఫర్దర్ గా ఎట్లా మూవ్ తీసుకుంటాయని. అప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి ఇబ్బంది లేదు. షార్ట్ టర్మ్ లో మాత్రం వాలటిలిటీ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, మే 21 ఈరోజు తేదీ. సాధారణంగా ఈ సమయానికి విజయవాడలో ఎండలు భగభగ మండిపోతూ ఉంటాయి. ఈ సమయంలో విజయవాడ రావటం అంటే ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. కానీ చల్లగా ఉంది. అది సరే, మాన్సూన్ ముందస్తుగా రాబోతుందన్న వార్త కొంత, తుఫాన్ ఏదో ఉంది అన్న వార్త కొంత, ఇవన్నీ కలిపి మొత్తం మీద విజయవాడ అయితే చల్లగా ఉంది. అమ్మయ్య అనిపించింది ఉదయాన్నే కాసేపు అలా వ్యాహ్యాలకి వెళ్తే.
కాసేపు ఉదయం నడక కోసం వెళ్తే ఒక టీ స్టాల్ దగ్గర టీ కోసం ఆగితే ఆ టీ స్టాల్లో పని చేసేవాళ్ళు ఇద్దరు పని అక్కడ కార్మికులు ఎంత తీయటి తెలుగులో మాట్లాడుతున్నారంటే ఒక్క ఆంగ్ల పదం లేదు, ఒక్క ఉర్దూ పదం లేదు మధ్యలో ఎక్కడ. ఆహా, ఇది కదా విజయవాడ అంటే అనిపించింది. గుడ్. సెహబాష్ విజయవాడ వాసులందరికీ, మంచి తెలుగు మాట్లాడుకుంటారు ఇక్కడ. సరే, మెయిల్స్ తీసుకున్నాం ఈరోజు. కాల్స్ ఇక్కడ కొద్దిగా మా స్టూడియోలో ఈ ఆడియో గ్యాప్ ఉంటుంది, ల్యాగ్ ఉంటుంది, మధ్యలో ఆ విరామం వస్తూ ఉంటుంది. కాబట్టి మెయిల్స్తోనే ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిద్దాం, అందుకు క్షంతవ్యులు. సరే, వెంకటేశ్వరి మెయిల్ పెట్టింది. వెంకటేశ్వర్లు మెయిల్ పెట్టారు. క్యాప్షన్ సర్వీసెస్ స్టాండర్డ్ గ్లాస్ ఇవి 6 నెలల కాలానికి కొనుక్కోవచ్చా? ఓకే అండి, రెండు మంచి గ్రోత్ పాత్లో వెళ్తున్న కంపెనీలు, ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీలో చక్కగా పార్టిసిపేట్ చేసే కంపెనీస్ ఇవి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ లెవెల్స్ చూసుకోండి. క్యాప్షన్ నిన్న బాగా పెరిగింది, ఈరోజు కూడా ఒకసారి చూడండి. ఈరోజు కూడా పెరిగి అప్పర్ సర్క్యూట్ లెవెల్ ఎక్కడైనా ఉంటే మనం ఏమి చేయలేము. కొంచెం వెనక్కి వస్తే మాత్రం తప్పకుండా తీసుకోండి. కుటుంబరావు స్టాండర్డ్ గ్లాస్ కొనుక్కోవచ్చా? 6 months ఏనట. ఇట్స్ నాట్ ఏ స్టాక్ ఫర్ 6 months అండి, ఎందుకంటే మనం చూసాం ఐపీఓ అయిన తర్వాత ఆ నెక్స్ట్ 6 months లో స్టాక్ ఏ విధంగా కరెక్ట్ అయింది, మళ్ళీ అక్కడి నుంచి బాటమ్ నుంచి అన్నమాట ఎట్లా బౌన్స్ బ్యాక్ అవుతుంది, కన్సాలిడేట్ అవుతుందండి. అట్లీస్ట్ ఒక 1 full year రిజల్ట్స్ అనమాట పోస్ట్ ఐపీఓ తర్వాత చూడాలి. ఆయన 6 నెలలకే నేను ఇదంటే కనుక మార్కెట్ ఎప్పుడు మనం అమ్ముదాం అనుకున్న టైంకి రిటర్న్స్ ఇవ్వదండి, దాన్ని ఇద్దాం అనుకున్న టైంకి రిటర్న్స్ ఇస్తుంది మార్కెట్ కూడా. హోల్డ్ ఇట్ ఫర్ 1.5 year, యూ విల్ గెట్ డీసెంట్ రిటర్న్స్ అంటాను స్టాండర్డ్. కరెక్ట్. ఇది లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోదైనటువంటి స్టాక్. రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం గుడ్ బెట్స్. విజయ్ కుమార్ తెనాల నుంచి వెసివిఎస్ అనుకుంటాను, విసివిఎస్ అని రాశారు. 5760 దగ్గర ఇప్పుడు ఉంది. స్టాక్ స్ప్లిట్ చేయబోతున్నారు కాబట్టి కంపెనీ షేర్ తీసుకోవచ్చా? వెసివిఎస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అండి. రిఫ్రాక్టరీస్ అవి తయారు చేస్తారు, ఒక మంచి బ్రాండ్ వాల్యూ కూడా ఉన్న కంపెనీ. దీన్ని స్టాక్ స్ప్లిట్ ఉద్దేశంతోనే తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. ఏమంటారు కుటుంబరావు గారు? అంటే ఒక్కటండి, లిక్విడిటీ మామూలుగా తక్కువ స్టాక్, అది కూడా గుర్తుంచుకోవాలన్నమాట. అయితే స్ప్లిట్ తర్వాత లిక్విడిటీ బెటర్ గా ఉంటుంది అనే హోప్ తోటి బై చేయాలి. అండ్ స్ప్లిట్ అయిన తర్వాత మేబీ లిక్విడిటీ జంప్ వచ్చి ఆ తర్వాత స్టాక్ కాస్త హైట్ అండ్ యాక్టివిటీ తోటి బెటర్ రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. ఎందుకంటే స్ప్లిట్ కూడా డైరెక్ట్ గా 1 రూపీకి చేస్తున్నారు, 10 రూపాయల షేర్ని. అంటే ఇప్పుడు 100 షేర్లు ఉన్న వాళ్ళకి 1000 షేర్లు అవుతాయి అనమాట. అండ్ యూజువల్లీ మెటల్ సైకిల్ బాగున్నప్పుడు వెసివిఎస్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మెటల్ సైకిల్ స్లోలీ టర్న్ అయ్యే సే నో రిస్క్ అంటాను, కమ్ స్ప్లిట్ కొంటంలో కూడా. ఓకే, కొద్దిగా ఫ్లాట్గా వచ్చింది లాస్ట్ క్వార్టర్ రిజల్ట్. సరే, స్టాక్ స్ప్లిట్ తర్వాత ఇప్పుడే కుటుంబరావు అన్నట్లుగా లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుంది, కొంత సెల్లింగ్ కూడా ఏమైనా వస్తుందేమో, అది కూడా కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఓకే, మనకు ప్రీ ఓపెన్ నెంబర్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తున్నాయి. 70-80 పాయింట్ల, ఈవెన్ 100 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని విశేషాలు. ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో, సెన్సెక్స్ 140 పాయింట్ల లాభంతో, అలాగే బ్యాంక్ నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో క్లోజ్ అయ్యాయి. ఒక పాజిటివ్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. నిన్నటి ఇండెక్స్ సెల్లింగ్ తర్వాత, అలాగే పోర్ట్ఫోలియోస్ కొంత నిన్న నష్టపోయిన సందర్భంలో ఈరోజు ఏ విధంగా ఓపెనింగ్ ఉంటుందో మరి కొద్దిసేపట్లో మనకు స్పష్టం కాబోతోంది. ఈలోగా మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. అరుణ్ చెన్నై నుంచి, న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ ఇందాక మనం మాట్లాడుకున్న కంపెనీ, ఇది ఇప్పుడు కొనుక్కుంటారట. ఫ్యూ మంత్స్ బ్యాక్ ప్రాఫిట్స్ బుక్ చేశారు, మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. సరే, ఇటువంటి సందర్భంలో లెవెల్స్ చూసుకోవాలి. రామకృష్ణ గారు, న్యూస్ అండ్ సాఫ్ట్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు, స్టాక్ కూడా పెరిగింది, ఇక్కడ కొనొచ్చా లేదు కూల్ ఆఫ్ కానివ్వాలా, ఏ లెవెల్స్ దగ్గర ఎంటర్ కావచ్చు? స్టాక్ స్ట్రక్చర్ చూస్తే బాగుందండి. అంటే చక్కగా రీసెంట్ లోస్ 763 నుంచి ప్రస్తుతం 1341 దాకా పెరిగింది. కాకపోతే నిన్న చాలా షార్ప్ ర్యాలీ మనం చూసాము. సో 1100 నుంచి 1340 దాకా వెళ్ళిపోవడం చూస్తున్నాము. కాబట్టి కొంత కూల్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ప్రైస్ పాయింట్స్ దగ్గర. ఎనీ డిప్ ఈ స్టాక్ లో తీసుకోవచ్చు అండి. పర్టికులర్ గా లెవెల్ లో చూస్తే 1250, 1300 మధ్యలో తీసుకోమని చెప్తాను.
ఓకే. వంశీకృష్ణ గోరంట్ల, ఈయన లండన్ నుంచి అడుగుతున్నారు. ఏడిఎస్ఎల్ అంటే ఎలైట్ డిజిటల్ సర్వీస్ అనుకుంటాను, 206 రూపాయల్లో ఉన్నాయి 30 షేర్లు. ఏరోఫ్లెక్స్ ఉన్నాయి 201 రూపాయల్లో 50 షేర్లు. కుటుంబరావు రెండు హోల్డ్ చేయొచ్చా, ఏడిఎస్ఎల్ అండ్ ఏరోఫ్లెక్స్? ఏడిఎస్ఎల్ అయితే హోల్డ్ చేయమంటానండి, వర్స్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ అది రికవర్ కావాలి. లాస్ట్ టైం ఫ్లాట్ రిజల్ట్స్ వచ్చినా కూడా అనమాట, పొటెన్షియల్ సెక్టార్ లో ఉంది కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అని చెప్పేసి అంటాను. ఏరోఫ్లెక్స్ మనం చూసాం, ఏది రిజల్ట్ ఐపీఓ టైం అప్పుడు బాగా హైప్ చేశారు, హైప్ చేసి స్టాక్ అనమాట పైకి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి అనమాట వదిలేయటం కూడా అనమాట. స్టాక్ అరౌండ్ 120-130 దగ్గర బాటమ్ అయ్యి ఇప్పుడిప్పుడే తేరుకోవటానికి చూస్తుంది. అండ్ రిజల్ట్ వాస్ నాట్ సో ఇంప్రెసివ్. అందుకని చెప్పేసి నన్ను అడిగితే ర్యాలీస్ లో ఏరోఫ్లెక్స్ అయితే కనుక అదేదో నీష్ సెగ్మెంట్ ప్రోడక్ట్స్ కూడా కాదాలన్నది, వేరే కాంపిటేటర్స్ కూడా ఉన్నారు. అందుకని క్లోజర్ టు మేబీ 200 or 210 అట్లా వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవటం బెటర్. నాగార్జున రెడ్డి, ఆయన డియర్ సంతోష్ గారు అని మొదలు పెట్టారు. అయ్యా నా పేరు వసంత్. సార్ సంతోష్ అనే పేరు కూడా బాగుంది, కానీ మా తల్లిదండ్రులు పెట్టిన పేరు వసంత్, కాబట్టి దయచేసి ఆ విధంగానే సంబోధించండి. ఆయన GAEL గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ 7% లాస్లో ఉన్నారు. అదానీ పవర్ 26% లాస్, BHEL లాస్, RVNL 10%. క్రాంతి గారు ఈ 4 హోల్డ్ చేయొచ్చా, గుజరాత్ అంబుజా, అదానీ పవర్, BHEL, RVNL? గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ అయితే వస్తుంది గారు ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. స్టాక్ మంచి స్టాకే, కానీ ఇట్ ఈ సిక్లికల్ బిజినెస్ వస్తుంది గారు, రిలేటెడ్ టు అగ్రికల్చర్ ఈ సైకిల్ అంతా ప్లే చేస్తుంది అనమాట. సో మంచి స్టాక్ అయినప్పటికీ ప్రస్తుతం అయితే మొమెంటం అయితే తగ్గింది వస్తుంది గారు, చాలా సిక్లికల్ గా ఉంటుంది ఈ స్టాక్, అందువల్ల ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారు. నిన్న రిజల్ట్స్ కూడా వచ్చినాయి అండి గొప్పగా. RVNL మీ లాస్ రికవర్ అయిపోతుందండి, 10% కాబట్టి. GAEL రిజల్ట్స్ బాగాలేవు. ఓకే, మరి BHEL అలాగే అదానీ పవర్ ఈ 2 హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? 2 హోల్డ్ చేయొచ్చండి, 2 హోల్డ్ చేయొచ్చు. డిక్లైన్స్ లో 2 కొనొచ్చు కూడా. సురేష్, బండి సురేష్, కొచ్చిన్ షిప్ యార్డ్, ఈయన వర్క్ ఇన్స్పెక్టర్ ఇరిగేషన్ అండ్ CAD, వెరీ గుడ్. కొచ్చిన్ షిప్ యార్డ్ 1845లో 125 షేర్లు ఉన్నాయి. హోల్డ్ ఆర్ ఇంకా యాడ్ చేసుకోవచ్చా? క్రాంతి గారు చెప్పండి. డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు, ఇబ్బంది ఏం లేదు. స్టాక్ లో కొంచెం కన్సల్టేషన్ అనేది అవుతుంది వస్తుంది గారు. రీసెంట్ గా ఈ స్టాక్స్ అన్ని చూసినట్లయితే, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ చూసినట్లయితే బాటమ్ లెవెల్ నుంచి లో లెవెల్ నుంచి 30 to 40% పెరిగింది వస్తుంది గారు. లాస్ట్ ఫ్యూ డేస్ చూస్తే కనుక కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది స్టాక్ లో, స్లోగా యాడ్ చేసుకోమని చెప్తాను. ఓకే, అలాగే పవన్ కొండపల్లి నుంచి బజాజ్ ఫిన్సర్వ్, ఆస్ట్రల్ ఈ 2 కొంటారట, కుటుంబాలు కొనుక్కోవచ్చా? 2 కూడా కొనొచ్చండి, ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్. బట్ ఏదో షార్ట్ టర్మ్ కన్నా కాదంటాను, యూ షుడ్ బై ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, 2 కూడా కొనుక్కోవచ్చు. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, 65 పాయింట్ల లాభంతో మనకు నిఫ్టీ కనిపిస్తోంది. ఓపెనింగ్ ట్రేడ్లో ప్రీ ఓపెన్ ట్రేడ్కి సమాంతరంగా ఓపెన్ అయింది. సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 140 పాయింట్లు లాభపడింది. అలాగే NSEలో అడ్వాన్స్ డిక్లైన్స్ 2:1 నిష్పత్తిలో కనిపిస్తున్నాయి. 1000 స్టాక్స్ అడ్వాన్సెస్లో 56 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. IT ఇండెక్స్ ఈజ్ అప్. అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కూడా పాజిటివ్గా. ఓకే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కొద్దిగా స్లైట్లీ నెగిటివ్గా కనిపిస్తుంది ఈ సమయంలో, మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా స్లైట్లీ నెగిటివ్గా ఉంది. చూద్దాం ఇవి ప్లస్లోకి వస్తాయి లేవా. బట్ సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, IT అండ్ ఈవెన్ ఫార్మా ఇండెక్స్ ఈజ్ అప్ 0.6%, ఆటో ఇండెక్స్ ఈజ్ అప్ 0.37%. సో ఇలా మనకు ఇండిసెస్, సెక్టరల్ ఇండిసెస్ కనిపిస్తున్నాయి. ఓకే, రైట్. కొన్ని స్టాక్స్ లైక్ సుప్రీం ఇండస్ట్రీస్, GMR ఎయిర్పోర్ట్స్ ఇలాంటివి మనకు నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ డిఫెన్స్ స్టాక్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది, స్లైట్లీ కొద్దిగా సెల్లింగ్ మాత్రమే ఇది. అలాగే KPR మిల్స్ ఈ స్టాక్ 5% నష్టపోయింది. ఐ థింక్ దేర్ ఇస్ సమ్ బ్లాక్ డీల్, 1 crore అంటే ఎక్కువ షేర్లు KPR మిల్స్లో చేతులు మారటం అనేది మనం గమనిస్తున్నాం.
ఓకే అండి, ఓకే. సో బ్లాక్ డీల్ కారణంగా ఈ స్టాక్ పడిపోయిందని కుటుంబరావు గారు అప్డేట్. అలాగే నిఫ్టీ గెయినర్స్లో మనకు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, మారుతి సుజుకి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి. బట్ మిడ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ వస్తుంది, ఇది గమనించాలి. మేజర్ ఇండిసెస్లో మనకు లాభాలు ఉన్నప్పటికీ వర్ల్పూల్, సొనాటా, జూబిలెంట్ ఫార్మో, ఎన్హెచ్పిసి, ఇర్కాన్ ఇంటర్నేషనల్, బ్లూ స్టార్, వోక్హార్ట్, జీ ఎంటర్టైన్మెంట్, ఫినిక్స్ మిల్స్, నాల్కో, టొరెంట్ ఫార్మా రిజల్ట్ వచ్చింది నిన్న 2% అప్. ఇంటెలెక్ట్ డిజైన్, గుజరాత్ గ్యాస్, అంబర్ ఎంటర్ప్రైజెస్, చెన్నై పెట్రో, నవా, ఇమామి, కిర్లోస్కర్ బ్రదర్స్ ఇలాంటి స్టాక్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. నష్టపోయిన వాటిలో ఇప్పుడే కేపీఆర్ అనుకున్నాం. అలాగే పిఐ ఇండస్ట్రీస్, జెన్ టెక్నాలజీస్ ఈ స్టాక్లో వరుసగా 4-5 రోజులు బయింగ్ తర్వాత ఈరోజు కొంత సెల్లింగ్ చూస్తున్నాం. జేకే టైర్స్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. డిక్సన్ రిజల్ట్ తర్వాత 4% డౌన్, బాగా పెరిగింది రిజల్ట్కి ముందు. అలాగే న్యూజెన్ సాఫ్ట్ కూడా ఈరోజు 2.5% డౌన్. రేమాండ్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 2%. షాఫ్లర్ ఇండియా, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, కేపీఐఎల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, గ్లాండ్ ఫార్మా ఇలాంటి స్టాక్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. డిక్సన్లో ఆల్మోస్ట్ 5% కట్ కనిపిస్తుంది. రామకృష్ణ గారు, ఏంటి ట్రేడింగ్ పరంగా ఏం చేయొచ్చు? సో మార్కెట్స్ కొంచెం కన్సల్టేషన్ అవుతున్నాయండి నిన్న స్టీప్ ఫాల్ తర్వాత. సో కేవలం 30 పాయింట్స్ పాజిటివ్ మాత్రమే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద డిక్లైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అడ్వాన్సెస్ కంటే. సో మార్కెట్స్ కనుక ఈ రోజు ఇచ్చిన రెసిస్టెన్స్ 24,818 ఆ నెంబర్ క్రాస్ అయితేనే లాంగ్ అటెంప్ట్స్ ట్రై చేయాలి. లేని పక్షంలో వాళ్ళ కంఫర్టబుల్ జోన్స్ చూసుకొని లేదా ఎనీ టెక్నికల్ ఇండికేటర్స్ ఫాలో అయితే మీకు 24,600 దగ్గర కొంచెం సేపు మార్కెట్స్ ఆగి ఫాలో అవుతున్నా కానీ షార్ట్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం సపోర్ట్స్ మాత్రము బ్రేక్ అవ్వని అనుకుంటున్నాను. ఈరోజు 24,496 సపోర్ట్ లెవెల్స్ ఇవ్వడం జరిగింది. సో మార్కెట్స్ 24,500 దగ్గర కొంత కన్సాలిడేషన్ అయ్యి హోల్డ్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో అది కనుక ఇనిషియల్గా బిఫోర్ 12 o'clock కనుక వస్తే అక్కడ లాంగ్ అటెంప్ట్ కూడా ట్రై చేయొచ్చు అరౌండ్ 24,500. క్యాప్స్టన్ 11%. ఓకే, క్యాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ ఈరోజు కూడా 11% ఆఫ్ కుటుంబరావు గారు కరెక్ట్. 278, 280, 287 వరకు కూడా వెళ్ళింది. కొద్దిగా వాల్యూమ్స్ కూడా జరుగుతున్నాయి. 50,000 షేర్స్ ఇప్పటికీ ట్రేడ్ అయ్యాయి క్యాప్షన్ సర్వీసెస్లో. ఓకే, రిజల్ట్ బాగుందని నిన్న మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఇక మరికొన్ని మెయిల్స్ చూద్దాం. ఆశ్రిత మెయిల్ పంపించారు. ఓకే, సరే, క్యాప్షన్ గురించి అడిగారు. 2 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆగండి, కొంచెం వెనక్కి రానివ్వండి, అప్పుడే కొనటం మంచిది. ఈ లెవెల్స్లో కొద్దిగా కాషస్గా ఉండాలి. అపార్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు సుధీర్ కుమార్. అపార్ ఇండస్ట్రీస్ ఈ టైంలో కొనుక్కోవచ్చా కరెంట్ లెవెల్స్ దగ్గర? ఫండమెంటలీ సౌండ్ స్టాక్ అండి. ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్ ఆయన వెయిట్ చేస్తానంటే కనుక ఖచ్చితంగా కొనమంటాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్, అది కూడా గుర్తుంచుకోవాలి. ప్రిటీ కాస్ట్లీ స్టాక్, బట్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో గుడ్ రిటర్న్స్ ఇవ్వగలిగే స్టాక్. లక్ష్మణాచారి అడుగుతున్నారు శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్, ఇది షార్ట్ టర్మ్ కోసం తీసుకుంటారా? షార్ట్ టర్మ్ కోసం ఎలా అండి? ఇలాంటి కంపెనీలు కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ కోసమే కొనాలి. ఎనీవే, షార్ట్ టర్మ్ కోసం అంటున్నారు. శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్, రామకృష్ణ గారు ఏదైనా ఎంట్రీ పాయింట్స్ చెప్పగలరా? వెరీ షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ గెయిన్ చేయాలి అనుకుంటే ఆల్ టైమ్ హై క్రాస్ అయిన తర్వాత కొనమని చెప్తాను. అంటే అరౌండ్ 1,930 ఆ నెంబర్స్ క్రాస్ అయినప్పుడు ఒక అటెంప్ట్ చేసి షార్ట్ టర్మ్ లో కొంత ప్రాఫిట్స్ కోసం ట్రై చేయొచ్చు. అంటే డెసివ్ గా 52 వీక్ హై బ్రేక్ అయినప్పుడు ఒక 5 to 10% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతం అయితే నో ట్రేడ్ జోన్ లో ఉందండి షార్ట్ టర్మ్. రిజల్ట్స్ కూడా వచ్చేసినాయండి, కాబట్టి ఏదో ట్రిజర్స్ ఏమీ లేవు. మురళి అడుగుతున్నారు, ఓకే, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి శైలి ఇంజనీరింగ్లో? రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి 52 వీక్ హైకి జంప్ అయిందండి స్టాక్ కూడా అనమాట. అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా కాస్త మైల్డ్ గా 52 వీక్ హై దగ్గర వచ్చింది అనమాట. నేను అనుకోవటం మాత్రం నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్ అప్పుడే ఆయన షార్ట్ టర్మ్ కి అటెంప్ట్ చేయాలి, ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ అంటే. ఓకే అండి, మురళి అడుగుతున్నారు 5 స్టార్ బిజినెస్, హిమత్ సింకా సీద్, అపోలో మైక్రో సిస్టమ్స్
అన్నీ కూడా -10% ఉన్నారు. యావరేజ్ ఏమైనా చేయొచ్చా? 5 స్టార్ బిజినెస్, హిమత్ సింకా, అపోలో మైక్రో. అపోలో మైక్రో స్పెక్యులేటివ్ గ్రిప్ లో ఉందండి. అదైతే కనుక డెఫినెట్లీ మేబీ ఎట్ సమ్ పాయింట్ తిరిగి ఆయన రేట్ అయితే వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. 5 స్టార్ బిజినెస్ కాస్త కేర్ఫుల్ గా వాచ్ చేయమంటాయి. ఎన్బిఎఫ్సిస్ అన్ని కూడా కొంచెం ఆర్బీఐ పైన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ డిపెండెన్స్ ఎక్కువయ్యి అనమాట. కాస్త షార్ప్ గా విప్సా మూవ్మెంట్స్ కూడా ఉంటున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. శ్రీధర్ అడుగుతున్నారు, ఇన్ఫో ఎడ్జ్ కరెంట్ లెవెల్స్లో ఎంటర్ కావచ్చా? అలాగే ఆన్వర్డ్ టెక్నాలజీస్ కూడా 6 months to 1 year కోసం. ఆన్వర్డ్ అయితే వసంత్ గారు హై రిస్క్ అప్టైట్ ఉంటేనే యాడ్ చేయాలి వసంత్ గారు. స్మాల్ క్యాప్ కంపెనీ అనమాట. సో అందువల్ల ఆయనకి ఆ రిస్క్ అప్టైట్ ఉంటేనే యాడ్ చేయాలి. బట్ ఏంటంటే ఈ రీసెంట్ గా ఈ స్టాక్ లాస్ట్ 1-2 months లోనే బాగా పెరిగిన స్టాక్. సో ఈ టైంలో ఎంట్రీ తీసుకోవడం కంటే కొంచెం కూల్ ఆఫ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు వస్తుంది ఆన్వర్డ్ టెక్నాలజీస్. ఐ థింక్ రామకృష్ణ గారు, ఇన్ఫో ఎడ్జ్ 50-day 200-day మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేస్తుంది. ఇక్కడ కొనొచ్చా, వెయిట్ చేయాలా? ఇక్కడ కొద్ది కన్సాలిడేషన్ కనిపిస్తుందండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కన్సాలిడేషన్ లో ఉంది ఈ స్టాక్. ఈ స్టాక్ బెస్ట్గా 1520 ఆ నెంబర్స్ క్రాస్ అయినప్పుడే అటెంప్ట్ చేయమని చెప్తాను, లాంగ్ అటెంప్ట్. అట్లీస్ట్ కొంచెం ఓపిక కూడా ఉండాలి. ఒక అట్లీస్ట్ 1 year పాటు హోల్డ్ చేయదలుచుకుంటేనే ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోమని చెప్తాను. నరేష్ కుమార్ అడుగుతున్నారు, విబిఎల్ అంటే వరుణ్ బెవరేజెస్ 540లో హోల్డ్ చేస్తున్నారు. స్టాక్ పడిపోతుంది, యావరేజ్ ఏమైనా చేయొచ్చా? కుటుంబరావు ఏంటి, ఏం జరుగుతోంది? సమ్మర్ అయిపోవచ్చిందా? అదే కారణమా వరుణ్ బెవరేజ్ పడిపోవడానికి? ఇంకా ఏదైనా కారణం ఉందా? ఇంకే కారణం లేదండి. బట్ జనరల్లీ కాస్త ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ ఎక్కువ వచ్చింది ఇందులో. అది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ వచ్చినప్పుడు అనమాట స్టాక్ రికవర్ అవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. నేను అనుకోవటం యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటాను. అమ్మాల్సిన కంగారు అయితే లేదు. బట్ మేబీ ఇన్ షార్ట్ టర్మ్ ఇట్ విల్ రిమైన్ వీక్. ఓకే. ఎన్ఎల్సి ఇండియా గురించి అడుగుతున్నారు విశ్వనాథ్ రెడ్డి. 600 షేర్లు 56 రూపాయలు ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? రిజల్ట్ కొంత మిక్స్డ్గా వచ్చిందండి ఎన్ఎల్సి ఇండియా. అందుకనే స్టాక్ రిజల్ట్ రియాక్షన్ కొంత నెగిటివ్గా కనిపిస్తుంది. కుటుంబంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? 56లో కొన్నారు ఆయన ఎన్ఎల్సి ఇండియా. యాక్చువల్గా నిన్న పెరిగిందండి. నిన్న రిజల్ట్ తర్వాత పెరిగింది స్టాక్. మళ్ళీ ఇవాళ కొంచెం కరెక్ట్ అవుతుంది అనమాట. బట్ ఓవరాల్ గా అనమాట వాళ్ళు కూడా ఎన్ఎల్సి గ్రీన్ అని చెప్పేసి దానికి కూడా ఐపీఓకి వెళ్తాం ఇట్లా ఇవన్నీ కూడా చెప్పటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. నన్ను అడిగితే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ కొంత స్టాక్ అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ద ప్రెసెంట్ ఎండి లుక్స్ వెరీ మార్కెట్ ప్రోయాక్టివ్ అనమాట, బిఎస్యూ కంపెనీ అయినా. ఓకే. ఫిజికల్ షేర్లు ఉన్నాయట రావు శ్రీనివాస్ దగ్గర. ఎన్సిఎల్ ఇండస్ట్రీస్, రాయలసీమ పెట్రో, మోర్గాన్ స్టాన్లీ, రాయలసీమ హై స్ట్రెంగ్త్, వెస్టర్న్ ఇండియా షిప్యార్డ్. సరే, ఏ కంపెనీ ఉన్నా, ఏ మ్యూచువల్ ఫండ్ ఉన్నా కూడా ముందుగా మీరు ఆయా కంపెనీల రిజిస్ట్రార్స్ని ట్రాన్స్ఫర్ ఫామ్స్ అన్నీ సైన్ చేసే ఉన్నాయి. కాబట్టి మీరు ఆ రిక్వైర్డ్ స్టాంప్స్ అవి అంటించి ముందుగా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత మీ డిపాజిటరీ పార్టిసిపెంట్కి ఇస్తే అప్పుడు మీ షేర్లన్నీ డిమాట్ చేస్తారు వాళ్ళు. ముందుగా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ పేరు మీద కొన్ని ఉన్నాయి, కొన్ని లేవని అన్నారు. కాబట్టి ముందుగా ఆ ట్రాన్స్ఫర్ ఫామ్స్తో సర్టిఫికెట్ని కంపెనీకి పంపించి రిజిస్ట్రార్స్కి, ఆ కంపెనీ రిజిస్ట్రార్స్ ఎవరో మీకు వెబ్సైట్లో ఉంటుంది, ఆ కంపెనీ వెబ్సైట్లో వాళ్ళకి పంపించి మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత అప్పుడు డిమాట్ చేయించుకోండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయించుకోండి. ఎన్ని సంవత్సరాల చాలా లేట్ చేశారు మీరు. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.